ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనము. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. సహోదరి సహోదరులారా, నమ్మకము, విధేయత, ప్రేమ మనతో ఆయన సన్నిధి ఇవే ఆయన కాడిని మృదువుగా, ఆయన భారాన్ని తేలికగా చేసేవి. క్రీస్తుతో కలిసి కాడిని భుజానికి ఎత్తుకుంటే మనకు విడుదల, విముక్తి, శాంతి లభిస్తాయి. ఆయన కాడి కృపే గాని ధర్మశాస్త్రము కాదు. ఆయన బలప్రభావాలే గాని మన స్వప్రయత్నాలు కాదు. ఆయన దగ్గర వినయంతో నేర్చుకుంటూ ఉంటే దేవుణ్ణి గురించి క్రమంగా మరింత వివరంగా నేర్చుకోగలము. ఉపదేశకుడు, ఉపదేశము రెండూ క్రీస్తే. క్రీస్తుతో కలిసి కాడి మోయడం అంటే పరిపూర్ణమైన సానుభూతి, దయ, కృప, ప్రేమ ఉన్నవాడితో ఐక్యం కావడమే చెప్పబడిన వాగ్దానము. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.